చూస్తున్నాం హైదరాబాద్ పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారని సిబ్బంది చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పాసమైలారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇక సంగారెడ్డి పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు. బలరాం, సంగారెడ్డి జిల్లా పట్టణచెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారని తెలియనప్పటికీ కొంతమంది మాత్రం తీవ్రమైన గాయాలతో బయటకు వచ్చారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. మృతులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా అక్కడ అధికారులు చెప్పే పరిస్థితుంది. ఇప్పటికి వరకైతే 3 ఫైర్ ఇంజిన్లు అయితే అక్కడ సంఘటన స్థలాలు చేరుకున్నాయి. అక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక పారిశ్రామిక వాడలో ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కనీస తనిఖీ లేకపోవడం వల్ల రియాక్టర్లు ఎప్పటికప్పుడు పేలిపోతూ ప్రజలు ఎక్కడైతే కార్మికులు వాళ్ళు పిట్టలా రాలిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో చాలా సార్లు మనం చూసాం రియాక్టర్లు పేలినప్పుడు పరిశ్రమలో గత ఏడాది కూడా మెదక్ సమీపంలో పేలిన ఒక పరిశ్రమలో 5 కార్మికులు కూడా రియాక్టర్ పేలతో చనిపోయారు. అప్పటికి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు అప్పటి నుంచి కూడా కనీసం తనిఖీలు కూడా చెప్పకపోవడంతో పరిశ్రమ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఘటనలుగా ఇప్పటికైతే ఎంతమంది చనిపోయారు తెలియనప్పటికీ తీవ్రమైన గాయాలతో మాత్రం కార్మికులందరూ బయటకు వస్తున్నారు. వారందరూ కూడా ఆసుపత్రి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బలరాం, అంటే పేలుడు సమయంలో షిఫ్ట్ లో ఎంతమంది వరకు కార్మికులు ఉన్నారు? మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారికి ఒక ఆందోళన కూడా ఉంటుంది. వారందరూ కూడా ఆ పరిశ్రమ దగ్గర చేరుకున్నారు. వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు? అంటే రెండో షిఫ్ట్ కార్మికులు మాత్రం ఈ ప్రమాదం జరిగింది తెలియగానే రెండో షిఫ్ట్ కార్మికులందరూ కూడా అక్కడికి పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నారు. దగ్గరలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. అధికారులందరూ కూడా అక్కడ క్షతగాతులను ఆసుపత్రి తరలించడం, ఆ మంటలు అదుపు చేసే కార్యక్రమంలో అయితే ఉన్నారు. వారు మనకు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారని కూడా చెప్పే పరిస్థితి లేదు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు మాత్రం అక్కడ ఫైర్ సిబ్బంది అయితే ప్రయత్నం చేస్తోంది. బలరాం, అంటే ఇప్పటి వరకు ఎంతమంది వరకు హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది? ఇప్పటి వరకైతే 5 అక్కడ నుంచి తీవ్ర గాయాలైనటువంటి 5 ఆసుపత్రి తరలించారు. మొత్తం చాలా వరకు మొత్తం బర్న్ అయ్యాయి. మొత్తం కూడా శరీరాలు మొత్తం కూడా వారందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ఇంకా అంబులెన్స్ అయితే వస్తున్నాయి. బలరాం, అంటే ప్రమాదానికి గల కారణాలు ఏమని తెలుస్తూ ఉన్నాయి ప్రాథమికంగా? అంటే రియాక్టర్స్ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. రియాక్టర్స్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈ రియాక్టర్స్ అధిక వేడికి అవి పేలిపోతుంటాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా పునరావృతం అయ్యాయి. కానీ అధికార యంత్రాంగం మేలుకోలేదు. వాటిని ఏవైతే పరిశ్రమలో తూతూ మంత్రంగా అక్కడ తనిఖీలు చేయడం, వదిలిపెట్టడం జరుగుతోంది. దీనివల్లనే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమల్లో ఉన్న కార్మికులు మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎక్కువ మంది బీహార్, ఒడిస్సా అనేక ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. వారు చనిపోయినా సరే వారిని రాత్రి తరలించేసి ఏదో నామాత్రపు అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. కార్మిక పరిశ్రమ మాత్రం చాలా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారని దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితుంది. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటి కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం మాత్రం మనం దాని యొక్క స్థానికులు మాత్రం విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ పీవీరావు.